హాయ్ హలో గైస్, హాయ్ టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేసి మీ పిల్లలకి కనుక ఇలా వేస్తే కనుక ఇది చాలా బాగుంటుంది. డబ్బులు పెట్టి కొనడం కంటే ఇలా క్లాత్తో పట్లంగా జాకెట్లు కుట్టినప్పుడు మిగిలిన క్లాతులతో కొట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో దీనికి కనుక క్లాత్కి వచ్చేసరికి ఒక 5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలో అంత, అంటే కుచ్చిళ్ళకి మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని మన సైజ్కి తగ్గట్టు వచ్చాక కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను 5 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను అనమాట. 2 పీసెస్ కింద తీసుకొని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనం బొంద అనేది తిరగేస్తాం కదా, అలా స్టిచ్చింగ్గా బార్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్ సహాయంతో కానీ మనకి మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటుందో అలా క్లాత్ని మొత్తం అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేసుకోండి. స్టిచ్ చేసుకొని దాన్ని అయితే తిరగ తీసుకున్న తర్వాత మనం కుట్టేన అయితే ఒక 1 సైడ్ కుట్టింది అయితే ఉంటుంది కదా, అది మిడిల్లోకి వచ్చేలా పెట్టుకున్నాం అనుకోండి. మనం ఈ కుచ్చిళ్ళకి మిడిల్లో స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ కుట్టు అనేది మిడిల్లో ఉండిపోతుంది, మనకి పైకి అంత కనిపించదు. అలా మిడిల్లో పెట్టినప్పుడు మనం ఒక సైడ్ చివరిగా కుట్టింది అయితే అలా కప్ షేప్లో వస్తుంది అనమాట, ఒక మౌత్ షేప్లో వస్తుంది అనమాట. అది అలా మిడిల్లో పెట్టుకొని మనం బాక్స్ ప్లీట్స్ పెడతాం కదండి, ఎదురు బొదురు కూర్చో అంటాము, యూనిఫామ్స్ స్కర్ట్స్కి కూడా పెడతారు బాక్స్ ప్లీట్. అలా దీనికి ఈ హిప్ బెల్ట్కి బాక్స్ ప్లీటెడ్ కుర్చీలు అయితే నేను పెట్టాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కొంచెం కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఎదురు బొదురు అలా స్టిచ్చెస్ అయితే పెట్టేసిన తర్వాత డోరీలు అయితే నేను ఆల్రెడీ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఆల్టర్నేట్ కలర్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏదైనా మన చేతుల్లో ఉందండి, చక్కగా మనం ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు దీన్ని ఇంట్లోనే కాబట్టి. అలా డోరీలు మనం చివరగా ఒక మౌత్ షేప్లో ఉన్నట్టు ఉంది కదా, అందులో పెట్టేసామనుకోండి, ఆ డోరీ కూడా మనం యాడ్ చేసినట్టు కనిపించదు అనమాట. అక్కడ కూడా మనకి షార్ప్ షేప్లో వస్తుంది అనమాట. నాకు చెప్పడం రావట్లేదు. సో అలా ఉండి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఇప్పుడు ఈ డోరీలకి మనం కింద ఏమన్నా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది చిన్నపిల్లలకే కాబట్టి ఓన్లీ 1 వేసాను, తర్వాత కుదిరితే వేస్తాను లాస్ట్లో బాగోలేదు అనిపిస్తే కనుక. సో ఇప్పుడు వచ్చేసింది, మొత్తం రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటికి పూసలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత కుచ్చులాగా వస్తుంది కదా, అవి నేను 2 మిడిల్లో కలిపి పూసలు అనేవి పెట్టాను. ఇందులో చిన్న పూసలు అనేవి కాదండి, ఎలాగైనా సరే ఓన్లీ పెద్ద పూసలే పెద్దవి దొరుకుతాయి, ఒక్క పూసే పెద్ద దొరుకుద్ది అనమాట. అది కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నా దగ్గర అంత పెద్ద పూసలు లేవు కాబట్టి ఉన్న పూసలతో 4 అయితే వేసేసి నేను కొంచెం 4 అయితే వేసేసి అయితే చక్కగా స్టిచ్ చేసుకున్నాను. లేదు మీ దగ్గర పూసలు లేవు, ఏమన్నా అంటించే స్టిక్స్ ఉంటే కనుక కూడా ఓన్లీ మనం అంటించేసుకున్నా సరిపోద్ది. మన ఇష్టం అండి, మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనమైతే ఇవి చేసుకోవచ్చు. అలా పూసలు అయితే కుట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే ఇలా కుట్టేశాను అనమాట. మీరు ఈ కుచ్చులే పెట్టాలని లేదండి, నార్మల్ కుచ్చులైనా పెట్టుకోవచ్చు. మనం ఎలా పెట్టుకునేది అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. ఇందులో పూసలనే కాకుండా స్టోన్స్ అంటించడం, లైక్ ఇంకా వేరే చాలా ఐటమ్స్ ఉంటాయి. మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి అయినా మనం చేసుకోవచ్చు, లేదా మనకి ఇలా కావాలి అనుకొని మనం ఇమాజిన్ చేసి అయినా వేసుకోవచ్చు. తర్వాత చివరిగా వెనకాల నాట్ వేసుకొని అన్నీ అలాగే కుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను మొత్తం కుట్టేశాను. అది మిడిల్ వస్తుంది అనమాట. మనం మిడిల్ అనేది ముందే చూసుకోవాలి. నేను ఇలాగ ఒక చిన్న బౌ అనేది రెడీ చేసుకొని దానికి మధ్యలో లేసేసి ఇలా రెడీ చేసుకొని పెట్టాను. ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ అయితే ఏదైతే పెట్టుకున్నామో దానికి ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దానికి కింద మీరు క్లాత్తో కూడా డోరీ కట్టే హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎలాగైనా రెడీ చేసుకోవచ్చు. ఇంకా సో వెనకాల మాకు తిరిగిపోతుందంటే కనుక వేరే ఏదైనా క్లాత్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత అందంగా ఉందో.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.